నిన్న మొన్నటి దాకా పంటలు పండించుకునేందుకు తిప్పలబడ్డారు. పంటలకు ఎరువులు దొరకక పొదుమాపు అనుకుంటా యూరియా కట్టల కొరకు పడిగాపులు కాసిర్రు. ఇంకా కూడా ఆడాడ యూరియా బస్తాల కోసం పాకలాడేటోళ్ళు పాకలాడుతూనే ఉన్నారు. ఇంకా తిప్పల ఒడవలేదు. మళ్ళా కొత్త తిప్పలు వచ్చి పడ్డది తెలంగాణలో రైతన్నలకు. ఏడాదిలో 12 నెలలు 3 కాలాలు 365 రోజులు ఎన్నడూ సుఖం లేదు రైతన్నలకు. 3 పంటలు పండిస్తాడు, 3 పూటలు కడుపు నింపుతాడు. అయినా రైతుల్ని పట్టించుకునేటోళ్ళు లేరు దునియా మీద. అవు మరి ఇన్నొద్దులు పంటలు పండించుకోవడానికి తిప్పలబడ్డ రైతులకు ఇప్పుడు పండించిన పంటలు అమ్ముకునేందుకు కూడా తిప్పలైతుంది పాపం. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో పత్తి కొనేటి దిక్కు లేకుండా అయింది. కొనుగోలు ప్రారంభించడం రైతులకు తెలియకుండా అది చాలా తీవ్రమైన తప్పు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు రైతు సంఘాలు రైతులతో వ్యాపారస్తులను కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి 27 అని చెప్పి మొన్ననే ప్రారంభించడం, మళ్ళీ ఈరోజు 27 అన్నారు. అసలు ఎమ్మెల్యే లేడు, ఎంపీ లేడు, కలెక్టర్ లేరు, ఎవరు లేరు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఇది రైతులను ప్రారంభం నుంచే దగ చేయడం. అవును మరి రైతులంతా ఒక్కతాటి మీద ఉంటే అధికారులు దిగొచ్చు, అవసరం అయితే గవర్నమెంట్ వాళ్ళు కూడా దిగొచ్చు. కింటా పత్తికి సర్కారు ఇస్తామన్నది 8,110 రూపాయలు అయితే బయట దళారులు ఇచ్చేది ఉత్త 6,950 రూపాయలే. ఏమన్నంటే తేమ శాతం ఎక్కువ ఉందనుకుంటా అడ్డికి పావుషేరు దుడ్డకి శెల్సగం అన్నట్టే చేస్తున్నారట. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి భూసాయిల్ అంతా కూడా బ్లాక్ సాయిల్తో కూడుకున్నది. ఆ బ్లాక్ సాయిల్లో మొదటి స్థాయిగా కాయ మందమైన అది తేమ శాతం ఎక్కువగా వస్తుంది మొదటి పికింగ్కి. దీన్ని పరిశీలన చేయాలి, పునరాలోచించి తేమ శాతాన్ని సడలించి కొనుగోలు చేయాలని చెప్పి సిసి అధికారులను డిమాండ్ చేస్తారు. ఏం చేస్తారు మరి, అందుకనే ఇట్లా రోడ్ల మీదకి ఎక్కిర్రు. అగ చూడూరి 7 బండ్ల అన్నే 7 పత్తి లోళ్ళ అన్నే. ఇంట్లోనే వానొచ్చినా అంటే అంతే సంగతి. పత్తి మెత్తగైందని ఇంకో నెలల పాటు కళ్ళాలనే. ఇక ఇటు మంత్రి తుమ్మల సార్ కూడా అదే మాట, 12% తేమ మించకుండా చూసుకోవాలనేది సార్ అంటున్న మాట. అట్టయితేనే కనీస మద్దతు ధర వస్తుందానికి వచ్చిండు. ఏం తేమనో ఏం పాడో గానీ ఈ వానలకు దడుచుకుంటా చలికి వణుక్కుంటా కన్న తిప్పల పడుతురు సార్లు రైతులు. జర అసలయ్యే ఉపాయం ఏమన్నా ఉంటే చెయ్యి తలుసుకుంటారు. ఏమో పోరి ఎన్నడు మారుతాయో ఈ రైతుల బతుకులు. రైతులు ఎప్పుడు ఒడ్డు పడతారో ఏమో గానీ బువ్వ తట్టెడు తాకత్ పిలికెడు అన్నట్టే ఉంది రైతన్నల బతుకు.